వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. స్కోడా బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. స్కోడా స్లావియా టాప్ ఎండ్ కార్ అండి. స్టైల్ 1.0 టర్బో చార్జ్డ్ ఇంజన్, 6 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఈ కార్ వచ్చేసరికి 1.5 ఇయర్ మాత్రమే అయిందండి షోరూమ్ నుంచి బయటికి వచ్చి. డాక్టర్ యూజ్డ్ కార్ అన్నమాట. గుంటూరుకి సంబంధించిన ఆయన. ఇప్పటి వరకు 28,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. కంప్లీట్ షోరూమ్ మెయింటెనెన్స్ కార్. జస్ట్ ఇట్స్ లైక్ ఏ న్యూ కార్ అని చెప్పొచ్చు. టాప్ ఎండ్ కార్. దీనికి మించి ఇంకా స్కోడా స్లావియాలో టాప్ ఎండ్ కార్ లేదన్నమాట. కార్ అయితే మాత్రం షోరూంలో మీరు తీసుకుంటే కార్ ఏ విధంగా అయితే ఉండిద్దో సేమ్ ఫీల్ అయితే ఉండిద్దండి. జస్ట్ మీరు వచ్చి ఒక్కసారి కార్ చూడండి, తీసుకొని వెళ్ళిపోతారు. అంత బాగుండిద్ది అన్నమాట కారు. నాకు తెలిసి ఏపీ మొత్తం మీద ఇంత తక్కువ తిరిగిన కార్ స్కోడా స్లావియాలో ఎక్కడ అవైలబుల్లో లేదు. అండ్ మనం ఇచ్చే ప్రైస్ ఏదైతే ఉందో 100% కస్టమర్ కూడా మీకు ఇవ్వలేరు. అంత మంచి ప్రైస్ ఇవ్వబోతున్నాను. ఈ కార్ షోరూంలో వచ్చేసరికి ఆన్ రోడ్ ప్రైస్ 20,30,000 రూపాయలు ఉందండి. కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మనం ఇచ్చే ప్రైస్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రైస్ అయితే ఎండింగ్లో చెప్తాను. చాలా మంచి ప్రైస్ అన్నమాట. ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. బంపర్ టు బంపర్ ఒరిజినల్ పెయింట్, ఒరిజినల్ కార్. కేవలం ఒక్క సర్వీస్ మాత్రమే అయిందండి ఇప్పటి వరకు షోరూంలో. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీరు తీసుకువెళ్ళేటప్పుడు జస్ట్ ఒక పూల మాల అలా వేసి ఒక న్యూ కార్ తీసుకువెళ్ళామనే సాటిస్ఫాక్షన్తో 100% తీసుకువెళ్తారండి. అంత బాగుందన్నమాట. బంపర్ టు బంపర్ ఒరిజినల్. బానెట్ కావచ్చు, 4 డోర్లు కావచ్చు, డిక్కీ కావచ్చు, ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వకుండా అంత వెల్ మెయింటైన్ కార్ అన్నమాట. ఎందుకంటే ఇది కేవలం 28,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ మెయింటెనెన్స్. కస్టమర్ వచ్చేసరికి బెంజ్ కార్ తీసుకోవడం జరిగిందండి. అదే రీజన్, దానికి మించి కూడా ఎటువంటి రీజన్ లేదు. ఇక్కడ సింబల్స్ కూడా చూసుకోవచ్చు. జస్ట్ వర్షం పడుతుందండి, సో ఇక్కడ డ్రాప్స్ కనబడుతున్నాయి కదా. డాక్యుమెంట్స్ పరంగా మనం మాట్లాడితే ఈ కార్ వచ్చేసరికి 2023 డిసెంబర్లో తీసుకోవడం వల్ల మనకి లైఫ్ పరంగా 2038 డిసెంబర్ వరకు ఉందండి. ఇన్సూరెన్స్ వచ్చేసరికి 2026 డిసెంబర్ వరకు ఉంది. పొల్యూషన్ అవైలబుల్లో ఉంది. సో డాక్యుమెంట్స్ పరంగా మనకి క్లియర్ అన్నమాట. దీనికి సంబంధించిన 2 కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. మనకి షోరూమ్ నుంచి ఈ విధంగా ఇస్తారన్నమాట. లాక్, బూట్ ఓపెన్ చేయడానికి, అన్లాక్ చేయడానికి. మనం అన్లాక్ చేసినప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు ORVMs ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ వస్తాయన్నమాట. అండ్ అలానే ఇంకా టాప్ ఫీచర్స్ మొత్తం ఈ కార్కి రావడం జరిగిద్దండి. ఇది వచ్చేసరికి 5 స్టార్ రేటింగ్ కలిగి ఉంది సేఫ్టీ పరంగా. స్కోడా బ్రాండ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదండి. జర్మన్ టెక్నాలజీ సంబంధించిన కార్స్ అన్నమాట. ఒక స్టాండర్డ్ బిల్డ్ క్వాలిటీతో ఇవి మన ముందుకు రావడం జరిగింది. మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా సెడన్ లవర్స్ ఎవరైతే ఉన్నారో చాలా ఎంజాయ్ చేస్తారండి. ఎందుకంటే చాలా స్పేషియస్ వెహికల్. ఇప్పుడున్న ప్రెజెంట్ మార్కెట్లో లగ్జరియస్ కార్ అన్నమాట. అండ్ దీనికి వచ్చిన ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఫ్రంట్ గ్రిల్ చూసుకోవచ్చు. కంప్లీట్ క్రోమ్ ఫినిష్తో ఒక న్యూ డిజైన్ అయితే స్కోడా ఆక్టేవియా కార్కి ఏదైతే డిజైన్ అనేది వీళ్ళు
ప్రొవైడ్ చేశారో సేమ్ డిజైన్ అనేది ఈ కార్కి కూడా రావడం జరిగింది. అండ్ ఇక్కడ లేటెస్ట్ హెడ్ ల్యాంప్స్ చూసుకోవచ్చండి. కంప్లీట్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్తో మనకు ముందుకు రావడం జరిగింది. అండ్ కంప్లీట్ ఇక్కడ డిఆర్ఎల్, మార్నింగ్ డిఆర్ఎల్ అంటారు, ఇంజన్ స్టార్ట్ అయినప్పుడు డిఆర్ఎల్ అనేది ఆన్ అయిద్దండి. అలానే కింద ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేశారు విత్ క్రోమ్ ఫినిష్తో. ఈ కార్ టాప్ ఎండ్ కార్ కాబట్టి మనకి సైడ్ చూసుకుంటే స్కోడాకి సంబంధించిన సైడ్ లోగో అనేది చూడొచ్చు, స్కోడా బ్రాండ్ లోగో. అండ్ ఇక్కడ ఓఆర్విఎం చూసుకుంటే ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్, మాన్యువల్ కూడా ఫోల్డింగ్ చేసుకోవచ్చు విత్ టర్న్ ఇండికేటర్స్ అనేవి ఇక్కడ మనం చూడొచ్చు అన్నమాట. అండ్ మన డ్రైవర్ డోర్ పక్కన కూర్చున్న వాళ్ళు కీ అనేది పాకెట్లోనే పెట్టుకొని ఇక్కడ నుంచి మనం అన్లాక్ అనేది చేసుకోవచ్చండి. లాక్ అన్లాక్ అనేది ఈ ఫీచర్ ఎక్సలెంట్గా ఉండిద్ది అన్నమాట. బోత్ సైడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. రిక్వెస్ట్ సెన్సార్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. క్వాలిటీ అయితే మాత్రం ఇట్స్ లైక్ ఏ న్యూ కార్. ఈ కార్కి మనకి సన్ రూఫ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. చిన్నపిల్లలు ఎవరైనా ఇంట్లో ఉంటే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ లేటెస్ట్ టెక్నాలజీతో ఈ స్కోడాకి సన్ రూఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ మీరు గమనిస్తే లేటెస్ట్గా డిజైన్ అనేది వీళ్ళు చేశారండి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇవి నైట్ పూట అయితే మాత్రం చాలా ఎలిగెంట్ లుక్ అనేది దీనివల్ల రావడం జరిగిద్ది అన్నమాట. ఇందులో బ్రేక్, పార్కింగ్ అండ్ ఇంజన్ స్టార్ట్ అయినప్పుడు ఒక న్యూ లుక్ డిజైన్ అనేది వస్తుంది అన్నమాట. అండ్ బ్యాక్ ఇక్కడ చూసుకుంటే మనకి స్కోడా బ్రాండ్కి సంబంధించిన లోగో విత్ స్లావియా లోగో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ బూట్ ఓపెన్ చేయాలంటే మనకి ఇచ్చిన కీ ఏదైతే ఉందో ఈ కీ ద్వారా ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయవచ్చండి. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు విత్ 90 డిగ్రీ యాక్షన్తో ఇది ఓపెన్ అనేది జరిగిందన్నమాట. BMW, ఆడీలో ఈ ఫీచర్ అనేది చూడొచ్చు. ఎందుకంటే మనకి వేరే కార్స్తో కంపేర్ చేసుకుంటే ఈ యాక్షన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండిద్ది అన్నమాట స్కోడాలో. అండ్ బూట్ స్పేస్ చూసుకోవచ్చండి. లాంగ్ డ్రైవ్ వెళ్ళే వాళ్ళకి లగేజ్ క్యారీ చేయడానికి పర్ఫెక్ట్ కార్ అన్నమాట. యావరేజ్గా మాట్లాడుకుంటే 500 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ఉండిద్ది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చండి. ఇంకా స్టెప్ ఇన్ టైర్ అయితే 205 R16కి సంబంధించిన సైజ్ స్టెప్ ఇన్ టైర్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీకు స్టెప్ ఇన్లో కనబడుతుంది సబ్ ఊఫర్ అండి. స్కోడా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి వచ్చే సబ్ ఊఫర్ అన్నమాట. మ్యూజిక్ లవర్స్కి అయితే మాత్రం ఇంకా అల్టిమేట్ ఉండేదండి. ఎందుకంటే కంపెనీ నుంచి స్కోడా ఈసారి వీళ్ళు ఒక స్టాండర్డ్ బిల్ క్వాలిటీతో ప్రొవైడ్ చేస్తూ స్కోడా ఆడియో సిస్టమ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. మ్యూజిక్ లవర్స్కి అయితే మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉండిద్ది అన్నమాట కారు. ఒక డెంట్, ఒక స్క్రాచ్ ఎక్కడ ఉండదండి. నేను చెప్పాను ఇట్స్ లైక్ ఏ న్యూ కార్ అని. అండ్ ప్రైస్ అయితే మాత్రం బయటతో కంపేర్ చేసుకుంటే కస్టమర్ కూడా ఇవ్వలేని ప్రైస్ నేను ఇవ్వబోతున్నాను. ఎందుకంటే వీళ్ళు తీసుకున్న ప్రైస్ 20,30,000 రూపాయలు పడిందండి వీళ్ళు తీసుకునేటప్పుడు. ప్రజెంట్ కూడా షోరూంలో 20 లక్షల పైనే ఉంది స్టైల్ వేరియంట్ అనేది, మీరు చెక్ చేసుకోవచ్చు. 4 టైర్లకి సంబంధించిన అలాయ్ వీల్స్ కూడా మీరు చూసుకోండి. ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేకుండా వెల్ మెయింటైన్ కారు. 16 ఇంచ్ అలాయ్ వీల్, 205కి సంబంధించిన హైట్ అనేది రావడం జరిగింది. R16 టైర్ విడ్త్ అన్నమాట. మీకు గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా బాగుండిద్దండి.
ఇంతకు ముందు కార్లతో కంపేర్ చేసుకుంటే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది పెరిగిందన్నమాట. మన ఇండియన్స్ రోడ్ల మీద ఆరాంగా మీరు జర్నీ అనేది చేయవచ్చు, కింద తగిలిద్ది అనే భయం లేకుండా. అండ్ ఇక్కడ నుంచే నేను చెప్పాను లాక్ అన్లాక్ అనేది చేసుకోవచ్చు. రిక్వెస్ట్ సెన్సార్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనం ప్రెస్ చేస్తే ఇక్కడ చూడొచ్చు అన్లాక్ అనేది అయింది కార్. లోపల ఇంటీరియర్ అయితే అసలు మనం చెప్పాల్సిన అవసరం లేదండి. ఈవెన్ కవర్స్ కూడా వీళ్ళు రిమూవ్ చేయాల. సన్షేడ్కి సంబంధించిన కవర్స్ కావచ్చు, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పాయింట్లో కావచ్చు ఇక్కడ కవర్స్, అండ్ మ్యూజిక్ సిస్టమ్కి సంబంధించిన టచ్ డిస్ప్లేకి సంబంధించిన కవర్ కావచ్చు, వీళ్ళు ఇంకా రిమూవ్ చేయలేదు. వెల్ మెయింటైన్డ్. లోపల ఆ స్మెల్ అంటే న్యూ కార్కి ఒక స్మెల్ వస్తుందండి, ఆ స్మెల్ కూడా పోలేదన్నమాట, అంత బాగుండేది కారు. కంప్లీట్గా ఫ్లోరింగ్ మ్యాటింగ్ బెంట్లీ లెదర్కి సంబంధించిన క్వాలిటీ వీళ్ళు ఇన్స్టాల్ చేయించుకున్నారండి, విత్ ఫుట్ మ్యాట్స్ స్లావియా సంబంధించినవి. ఇక్కడ బ్యాక్ కూర్చున్న వాళ్ళకి స్పేస్ అనేది చూసుకోవచ్చు. చాలా స్పేషియస్ వెహికల్, లగ్జరియస్ వేరియంట్ అండి. 6 feet 6.2 feet హైట్ పర్సన్ కూర్చున్నా సరే ఆరాంగా కూర్చోవచ్చు. టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మనకి బ్యాక్ కూర్చున్న వాళ్ళకి 3 హెడ్ రెస్ట్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకటి ఆర్మ్ రెస్ట్ విత్ బాటిల్ హోల్డర్, అండ్ ఇక్కడ బ్యాక్ చూడొచ్చు రేర్ ఏసీ విత్ 12 volts ఛార్జింగ్ సాకెట్స్ అన్నమాట. అండ్ ఇక్కడ డ్రైవర్కి డోర్ గమనిస్తే మనకి 4 పవర్ విండోస్. ఇవి వచ్చేసరికి ఓఆర్విఎమ్స్ అడ్జస్ట్ చేసుకోవడానికండి. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో అండ్ పక్కన సీట్ కూడా ఏదైతే ఉందో అవి 2 ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అని నేను చెప్పాను. ఎలా వర్క్ అయ్యిద్ది అంటే ఇక్కడ చూడొచ్చు సీట్ ఇది వచ్చేసరికి ఫార్వర్డ్ అండి. మనం ఇలా ఫ్రంట్ అంటే ఇక్కడ చూడొచ్చు ఫ్రంట్ మూవ్ అవుతుంది. ఈ ఫీచర్స్ 2024 నుంచి వచ్చాయండి. బిఫోర్ స్కోడా స్లావియాకి లేవన్నమాట. ఇక్కడ చూడొచ్చు బ్యాక్ అనడానికి జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే బ్యాక్ వస్తుంది అన్నమాట. అండ్ మనకి ఇది వచ్చేసరికి బ్యాక్ వెళ్ళడానికి అండి. జస్ట్ ఇలా అంటే ఇక్కడ చూడొచ్చు బ్యాక్ అనేది టిల్ట్ అయ్యిద్ది. అలానే మనం ఇలా పైకంటే ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఇలా బోత్ సీట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఏదైతే ఇది వచ్చేసరికి ఇంకోటి హైట్ అడ్జస్ట్మెంట్ కూడా డ్రైవర్ సీట్కి ఉండిద్దండి. మనం ఇలా అంటే హైట్ అనేది మూవ్ అయిద్ది అన్నమాట. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. ఇందులో నుంచి ఎయిర్ వస్తుంది అన్నమాట, అంటే ఏసీ వస్తుంది. ఈ 2 సీట్లు కూడా ఫ్రంట్ 2 సీట్స్ కూడా ఏసీ అనేది ప్రొవైడ్ చేశారు, వెంటిలేటెడ్ సీట్స్ అనేవి. అండ్ ఇక్కడ డాష్ బోర్డ్ చూడొచ్చండి, ఎక్కడ స్క్రాచ్ లేకుండా. అది వచ్చేసరికి మనకి గాడ్ ఐడియల్ పెట్టారండి, అది రిమూవ్ చేసుకున్నారు. సార్ తీసుకోవడం జరిగిందనమాట, ఆయనకి ఇష్టమైన ఐడియల్ అని. అండ్ ఇక్కడ చూడొచ్చు వెల్ డిజైన్ అనమాట, చాలా గ్రిప్, ఫుల్ క్వాలిటీ. ఒక్కసారి నేను ఇంజన్ స్టార్ట్ చేస్తానండి. ఇంజన్ స్టార్ట్ చేయాలంటే మనం క్లచ్ అనేది ప్రెస్ చేసి ఇక్కడ సింగిల్ పుష్ స్టార్ట్ చేయాలండి. ఇంజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీకు చూపిస్తుందండి ఆయిల్ చేంజ్ సర్వీస్ అనేది ఇంకొక 1500 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఉందన్నమాట. ఎందుకంటే ఎవ్రీ 15,000 కిలోమీటర్స్కి సర్వీస్ అనేది చేయించుకోవాల్సి ఉండిద్దండి. 15,000 కిలోమీటర్స్ దగ్గర ఆల్రెడీ వీళ్ళు షోరూమ్కి వెళ్ళి సర్వీస్ అనేది చేయించారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్కోడా 14,856 దగ్గర 2024 అక్టోబర్లో వీళ్ళు సర్వీస్ అనేది చేయించడం జరిగిందండి. సో సెకండ్ సర్వీస్ కోసం
మనం షోరూమ్కి ఇంకో 1500 కిలోమీటర్లు తిరిగిన తర్వాత చేయించుకోవాల్సి ఉండిద్ది అన్నమాట. అండ్ ఇక్కడ మనకి ఎయిర్ బ్యాగ్స్ సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఒకటి డ్రైవర్కి అండ్ పక్కన ప్యాసింజర్కి ఇక్కడ కటన్ టైప్ ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ సీట్స్లో కూడా ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అన్నమాట. సేఫ్టీ పరంగా 5 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. అసలు ఇంకా అల్టిమేట్ కార్ అన్నమాట. అండ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ట్విట్టర్స్ స్కోడా సౌండ్ అని ప్రొవైడ్ చేశారు. ఊఫర్ సబ్ ఊఫర్తో సహా స్కోడా వాళ్ళదే బ్రాండ్ అనేది మెయింటైన్ చేయడం జరిగిందండి. ఇంకా అసలు అల్టిమేట్ ఉండిద్ది అనమాట. కంప్లీట్ టచ్ ప్యానల్ మీకు ఇక్కడ చూడండి. వాల్యూమ్ కూడా వాల్యూమ్కి సంబంధించిన బటన్స్ కూడా ఇలా ఇచ్చారు. రోలర్స్ ఇచ్చారు. మామూలుగా ఉండదండి అసలు. మ్యూజిక్ అయితే మాత్రం మ్యూట్ అయిపోయింది. అల్టిమేట్. ఇది వచ్చేసరికి 93.5 FM మనం యూజ్ చేయడం జరిగింది. ఇంకా విత్ కార్ ప్లే యూజ్ చేసి యూఎస్బి పెన్ డ్రైవ్ యూజ్ చేసి బ్లూటూత్తో కనెక్ట్ చేస్తే ఇంకా అసలు సౌండ్ అయితే మాత్రం అల్టిమేట్ వస్తుంది అనమాట. అండ్ ఇందులో వచ్చేసరికి మనకి కంప్లీట్గా విత్ కార్ ప్లే ఫంక్షన్ ఉంది. అండ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు స్కోడాకి సంబంధించిన ప్లే యాప్స్ ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. మనకి ఏమేమి వర్క్ అవుతాయో అండ్ ట్రాక్షన్ కంట్రోల్కి సంబంధించిన ప్రతిదీ అండ్ ఇందులో థీమ్స్ కావచ్చు ప్రతిదీ మనం చేంజ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ విత్ టచ్ ఈ మొత్తం ఏంటంటే టచ్తో వస్తాయండి. ఇక్కడ చూడొచ్చు నేను టచ్ చేశాను. జస్ట్ ఇక్కడ ఆటో అనేది మనం యూజ్ చేస్తే ఇంకా ఆటోమేటిక్గా క్లైమేట్ కంట్రోల్ ఉందండి. కాబట్టి వెదర్ని బట్టి మనకి టెంపరేచర్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయ్యింది. అండ్ మాన్యువల్ ఇలా మనం స్లైడ్ ఇలా చేస్తే ఇక్కడ చూడొచ్చు. అండ్ స్లైడ్ మళ్ళీ ఇలా అంటే మనకి బ్లోయర్ అనేది పెరిగిద్ది అనమాట. అండ్ టెంపరేచర్ కూడా ఇక్కడ నుంచి చూడొచ్చండి ఇంక్రీజ్ అవుతూ ఉండిద్ది. మనం మళ్ళీ వద్దనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. చాలా మంచి ఫీచర్ అండి ఇదైతే మాత్రం. అండ్ కంప్లీట్గా మనం ఆఫ్ చేయాలంటే ఏసీ అనేది ఇలా మనం టచ్ చేసి పట్టుకుంటే చూడండి కంప్లీట్గా ఆఫ్ అయిపోయింది అన్నమాట. ఆఫ్. సో ఇక్కడ వచ్చేసరికి 6 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లాక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఎక్కడైనా మనం ట్రాఫిక్లో వెళ్ళినప్పుడు క్లచ్ ప్రెస్ చేసి బ్రేక్ ప్రెస్ చేస్తే ఈ ఇంజన్ అనేది ఆఫ్ అయిపోయిందండి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర. అది ఆ ఫీచర్ కూడా లేటెస్ట్ కార్స్కి ఇస్తున్నారు. ఈ కార్కి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ నేను ఆటో ఆఫ్ అని పెడుతున్నా. ఇక్కడ చూడొచ్చు మీరు డిస్ప్లేలో ఫంక్షన్ అనేది డీయాక్టివేట్ చేసాం అండ్ యాక్టివేట్ చేసాం. సో ఈ విధంగా ఫీచర్. అండ్ ఇది వచ్చేసరికి వెంటిలేటెడ్ సీట్స్ కోసం ఇచ్చారు. ఇదేమో డ్రైవర్కి. ఏసీ అయితే మాత్రం చల్లగా ఉండిద్దండి బ్యాక్. అండ్ ఇటువైపు వెంటిలేషన్ అన్నమాట. సో ఈ మొత్తం ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు మనం. సో ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తానండి. ఇందులో క్రూజ్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. క్రూజ్ కంట్రోల్ మనకి చాలా ఇంకా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయండి. అండ్ మనం చాలామంది ఇష్టపడే ఫీచర్ ఏదైతే ఉందో సన్ రూఫ్ ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈసారి చాలా మంచి పెద్ద స్పేస్గా ఇచ్చారండి సన్ రూఫ్ అయితే మాత్రం. అండ్ కంప్లీట్ క్లోజ్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి లైటింగ్ సంబంధించినవి ఉంటాయి అన్నమాట. ఆటో మోడ్లో పెట్టుకోవచ్చు. అండ్ వర్షం పడేటప్పుడు ఆటో రెయిన్ సెన్సార్ మోడ్ ఉంది అన్నమాట. వైపర్ మోడ్. ఇది వచ్చేసరికి లైటింగ్ అండి. ఫాగ్ ల్యాంప్స్. అండ్ ఇది వచ్చేసరికి బానెట్ లివర్. ఇక్కడ విత్ డిఆర్ఎల్ నేను చెప్పాను కదండి. ఇంజన్ స్టార్ట్ అయినప్పుడు చూడండి చాలా స్టైలిష్గా ఉండిద్ది వెహికల్ వెళ్తున్నప్పుడు. న్యూ ఇంజన్ అండి. అసలు చూసుకోవాల్సిన అవసరం లేదు. కొత్త కార్ అన్నమాట. అసలు ఇంజన్ స్టార్ట్ అయిందా లేదా అని కూడా మీరు లోపల కూర్చుంటే మీకు డౌట్ వస్తుంది అన్నమాట ఇంజన్ స్టార్ట్ చేస్తే. అంత బాగుండిద్ది.
ఈ కార్ షోరూంలో వచ్చేసరికి 20,30,000 రూపాయలకి కస్టమర్ తీసుకోవడం జరిగింది. మనం మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి 7 లక్షల రూపాయలు తగ్గించి, అక్షరాల 7 లక్షల రూపాయలు తగ్గిస్తున్నానండి. 1.5 ఇయర్ కార్ అన్నమాట. కేవలం 28,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. న్యూ కార్ తీసుకోవాలని ఆలోచన ఉన్న వాళ్ళకి ద బెస్ట్ ప్రైస్ అన్నమాట. 13,30,000 రూపాయలకి. దీనికి మించిన ఆఫర్ నాకు తెలిసి ఆల్ ఓవర్ ఇండియాలో లేదు. కావాలంటే సెర్చ్ చేయండి. బెస్ట్ కార్ బెస్ట్ ప్రైస్తో మీ ముందుకి మరొక్కసారి రావడం జరిగింది. 13,30,000 రూపాయలకి బంపర్ ఆఫర్. ఈ ప్రైస్ మనకి ఓకే అనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. థ్యాంక్ యూ సో మచ్ అండి.